65 సంవత్సరాల ముసలాయన చేతులు వణుకుతూ ట్రైన్ ఎక్కి ట్రైన్లో కరపత్రాలు పంచుకుంటూ వస్తున్నాడు వారికి. ఒక ఆమె కరపత్రం ఇస్తే కర్ర చింపడం కాకుండా చింపి పడేసి ఈ చెంప ఆ చెంప ఈ చెంప టప గుద్ది పడేసింది. పెదెం పగిలి రక్తం వస్తుంది, ముక్కు చీలింది. ఆలీళ్ళు అబ్బా అమ్మాయి ముసలాయన అని వయసు కానీ విలువవు, ఎందుకు అలా కొడతావు, ఇష్టమైతే తీసుకో లేదంటే పడే, మాట్లాడొద్దు అని రెచ్చిపోయింది, పిచ్చిది రెచ్చిపోయినట్టు. ఆయన వెళ్ళి మరలా వెనక్కి వెళ్ళి ఆ బాత్రూమ్ దగ్గరికి వెళ్ళి మొహం కడుక్కొని ఈ పెట్టులో అందరు మిగిలిపోయారు ఇంకా కొంతమంది అని ఆగల, మరలా వస్తున్నాడు. అందరికి కరపత్రాలు ఇస్తూ మూతి అంత వాసిపోయింది. వస్తే మరలా కబ వచ్చింది. వస్తున్నప్పుడు అందరూ చూస్తున్నారు, ఈ మనిషికి తెగిచ్చిన మనిషి కదా, ఎంత కదా. మరలా కొడుతున్నప్పుడు టప కొడుతుంటే ఆ పిల్లవాడు వాళ్ళ కొడుకు అమ్మా ఆయన కొట్టొద్దు అన్నాడట. పక్కున కాళ్ళ మీద పడి ఆయన కాళ్ళు పట్టుకొని ఏడ్చేస్తుంది. చూసే వాళ్ళకి ఎవరికేం అర్థం కాలేదు. ఏమ్మా నీకు బుర్ర పని చేస్తుందా, ఇందాక నుంచి మేము చెప్పేవాళ్ళ మనుషులం కదా, ఇందాక కొట్టావు మరలు ఇప్పుడు కొడుతున్నావు, నీ కొడుకు చెప్పగానే ఆయన కాళ్ళ మీద పడతావా? వెంటనే చేతులు జోడించి ఒక మాట చెప్పింది. అయ్యా ఆడు చెబితే నేను వినలేదు, ఫస్ట్ సార్ మమ్మీ అని పిలిచాడు వాడు, ఆడు మూగవాడు. సువార్తలో అంత శక్తి ఉంది. సువార్తను రూఢిపరచుకోవడానికి, స్థిరపరచుకోవడానికి దేవుడు నీ ద్వారా అద్భుతాలు చేస్తాడు. కానీ నీలో ఏముండాలి? సువార్త ప్రకటించే సాహసం ఉండాలి.